దేవుని యొక్క కార్యాలు గొప్పవి. దేవుడు నిత్యం కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. తన పిల్లల ఎడల ఆయన దయాళుడైనటువంటి దేవుడై ఉన్నాడు. తన కృపను చూపేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాలాన దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చాలా అద్భుతమైనటువంటి సంగతులు మీరు నేర్చుకోబోతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలకించి అంతరంగాల్లో వాక్యాన్ని భద్రం చేసుకొని దీవించబడతారని కోరుకుంటా ఉన్నాను. చదువుదాం. కీర్తన గ్రంథం 73వ కీర్తన 17వ వచనం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. ఈ కీర్తన రాసినటువంటి కీర్తనకారుడి పేరు ఆసాపు. కీర్తన గ్రంథం 5 భాగాలుగా రాయబడింది. ఈ కీర్తనలో కొన్ని కీర్తనలు దావీదు గారు, మరికొన్ని కీర్తనలు ఆసాపు గారు, మరికొన్ని కీర్తనలు కోరాహు కుమారులు, తర్వాత సొలొమోను గారు, తర్వాత మోషే, తర్వాత హేమాను, తర్వాత యాతాను అని వారిచే ఈ కీర్తనలు రాయబడి ఉన్నాయి. కీర్తనలన్నీ కూడా 150 కీర్తనలు. 150 కీర్తనల్లో 12 కీర్తనలు ఆసాపు గారు రాశారు. అంటే 73వ కీర్తన నుండి 83వ కీర్తన వరకు. మరలా మరొక కీర్తన, అంటే అవి 11 ఉంటాయి. 73 నుండి 83 వరకు 11 కీర్తనలు ఉంటాయి. 50వ కీర్తన కూడా ఆసాపు చేత రాయబడినటువంటి కీర్తన. ఆసాపు గారు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అక్కడ వారి అంతమును గురించి ధ్యానించే వరకు అది అతనికి ఆయాసకరంగా ఉందంట. ఆసాపు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఇతడు లేవి కుటుంబానికి చెందినటువంటి వాడు, లేవి గోత్రంలో ఉన్నటువంటి వాడు. ఈ లేవి గోత్రంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రత్యేకమైన పని దేవుడు అప్పగించాడు. వారు దేవుని యొక్క గుడారంలో సేవ చేయడానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. దైవ గ్రంథంలో లేవీయులు అంటే 12 గోత్రాల్లో ప్రత్యేకించబడినటువంటి జనాంగం. దేవుడే వారికి స్వాస్థ్యం. వారు ఏది పొందుకున్నా దేవుని ద్వారా మాత్రమే పొందుకోవాలి. దేవుడే వారికి సహాయకుడు, దేవుడే వారికి స్వాస్థ్యము, దేవుడే వారికి పోషకుడు, దేవుడే వాళ్ళని నడిపించేవాడు. లేవీయుల యొక్క పనులన్నీ కూడా మందిరపు సేవ చేయడం, మందిరములో బలులు అర్పించే కార్యక్రమం నుండి గుడారాలు మోయడం, గుడారాలను వేయడం, గుడారాలని తీసుకొని పోవడం, వారి వారి ధ్వజాలను బట్టి వారు ఆ పనిని చేసేవాళ్ళు. ఇది ప్రత్యక్ష గుడారం ఉన్నప్పుడు జరిగిన కార్యం. అయితే దేవుని మందసం పట్టబడిన తరువాత దాన్ని దావీదు రాజు కాలంలో దేవుని మందసం మన మధ్య మన పురములో ఉండడం మంచిదని ఆలోచన చేసి దావీదు గారు దేవుని యొక్క మందసాన్ని తాను ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకొని రావడం జరిగింది. దావీదు పురమునకు తీసుకొని వచ్చాడు. మొట్టమొదటి వెళ్ళినప్పుడు తీసుకురాలేదు. మరలా ఆలోచించుకొని మరలా పరిస్థితులన్నీ చక్కదిద్దుకొని ఇప్పుడు గాయక బృందాన్ని ఏర్పాటు చేసుకొని యాజకులను లేవీయులను వెంట పెట్టుకొని వెళ్ళి దేవుని యొక్క మందసాన్ని దావీదు తన పురానికి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చిన తర్వాత కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి గాయకులను ఏర్పాటు చేశాడు. గాయకులు అంటే పాటలు పాడేవాళ్ళు. మనం ఇప్పుడు చదివిన కీర్తన కూడా పాటే. మనం పాడే పాటలకి ఈ 150 కీర్తనలో ఉన్న పాటలకు మధ్య చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకనంటే మనం పాడుతున్న ఏమో ఒకలాగా ఉంటాయి, వీళ్ళు పాడుతున్న పాటలేమో ఒకలాగా ఉంటాయి. ఈ పాటల్లోనే చాలా అద్భుతమైనటువంటి సందేశాలను దేవుడు ఆ దినాల్లో వారికి అనుగ్రహించాడు. ఆసాపు గాయకులందరిలో కూడా ప్రధానమైనటువంటి వాడు. దావీదు ప్రధానమైనటువంటి వాడిగా నిలబెట్టాడు. ఆసాపు యొక్క తండ్రి పేరు బెరాక్య. ఈ ఆసాపు లేవి కుటుంబీకుడు కాబట్టి సంగీత వాయిద్యాలు వాయించేటువంటి వాడు, సంగీతకారుడు కూడా. సంగీత వాయిద్యాలు, వీణ, సితారులు వాయించేవాడు.
అంత మాత్రమే కాదు, వారి కుటుంబీకులందరికీ, లేవి కుటుంబీకులు ఎవరైతే గాయక బృందం ఉన్నారో వారందరికీ సంగీతాన్ని నేర్పించాడు కూడా. వారికి పాటలు పాడడం, గానం చేయడం, చప్పట్లు కొట్టడం, తాళాలు మోగించడం, ఎన్ని వాయిద్య పరికరాల్లో భాగాలు, వీటన్నిటినీ వాళ్ళకి నేర్పించాడు. దేవుని యొక్క సేవలో ఒక మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి ఆసాపు. అంత మాత్రమే కాదు, ఇతనికి ఒక పేరుంది, దీర్ఘదర్శి అని ఇతనికి పేరు. అతను పాటలు పాడే పరిచర్యకు అప్పగించబడ్డ దేవుని యొక్క ప్రకటన చేసేటువంటి కృప కలిగినటువంటి వాడు. దేవుని యొక్క మాటలు ఏవైతే ఉన్నవో అవి ప్రజలకు తెలియచేయడంలో, పాటల ద్వారా తెలియచేయడంలో, నేరుగా తెలియజేయడానికి దేవుడు ఇతని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్తల అభిషేకాన్ని ఉంచాడు. కనుక ప్రజలు అనుకున్నారంట ఇతడు దీర్ఘదర్శి అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇతన్ని దీర్ఘదర్శిగా చూశారు. ఇతడు దేవుని దీర్ఘదర్శి అంటే ప్రవక్త. దేవుని యొక్క పరలోకము నుండి వచ్చే మాటల్ని తన హృదయంలో నింపుకొని మరలా బయటకు చెప్పేవాడే ప్రవక్త. అంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. దేవుని యొక్క మందిరపు సేవలో ఓ ప్రాముఖ్యమైన భాగాన్ని ఆసాపు కలిగి ఉన్నాడు. దేవుని మందిర సేవ చేయడం అంటే ఆ రోజుల్లో అన్ని గోత్రాల వాళ్ళు చేయడానికి లేదు. 12 గోత్రాల వాళ్ళు ఉంటే 12 గోత్రాల వారిలో ఒక లేవి గోత్రం మాత్రమే దేవుని యొక్క సేవ జరిగించేది. లేవి గోత్రాన్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ గోత్రంలో ఉన్న వాళ్ళు యాజకులు, వారి పిల్లలు యాజకులు, ఆ గోత్రంలోని అహరోను కుటుంబీకులు ప్రధాన యాజకులుగా ఉండేవాళ్ళు. అటువంటి సేవా కార్యక్రమంలో ఓ ప్రధానమైన వ్యక్తిగా ఆసాపు గారు కనబడుతున్నాడు. ఈ 12 కీర్తనలు చదువుతున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 73వ కీర్తనలో మనం గమనించినప్పుడు, ఈ 73వ కీర్తన అంటాడు, నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండేను. ధ్యానించే వాళ్ళు దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు? ఇదే ఆసాపు గారు తాను రాసినటువంటి కీర్తనలో ధ్యానం గురించి కొన్ని విషయాలు చెప్పాడు. నేను మీకు అర్థం కావడానికి ఆ వాక్య భాగాలు చెప్తాను, తీసి చదవండి. 77వ కీర్తన 3వ వచనం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోతుంది. దేవుడి గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే నాకు ఏడుపు వస్తూ ఉంది. ఆయన గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటే నా ఆత్మ ఏమవుతుంది? కృంగిపోతూ ఉంది అంటాడు. మరలా చదివితే 6వ వచనంలో కూడా ఒక చక్కటి మాట ఉంటుంది. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను. ఈ ఆసాపు అంట పగలు పాడుపాడాడంట, రాత్రి ఆ పాటను ధ్యానిస్తూ ఉన్నాడంట. ఒకటి దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నాడు, రెండవది అతడు పాడినటువంటి పాటను ధ్యానం చేస్తూ ఉన్నాడంట. మూడవది ఇంకొక మాట ఉంటుంది, 12వ వచనం, నీ కార్యమంతయు 11వ వచనం చదవండి. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఈ 3 వాక్య భాగాలు మనం గమనించినప్పుడు ఏమంటాడంటే, దేవా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు ఎటువంటి వాడో అని జ్ఞాపకం చేసుకుంటానంట నిట్టూర్పు వస్తుందంట, కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఎన్ని అద్భుతాలు చేసావు నా పితరులకు, నువ్వు ఎంత గొప్ప దేవుడవు, నీ ప్రజలను విడవకుండా ఎన్ని మహత్కార్యాలు చేశావు అని చెప్పి దేవుడు ఎటువంటి వాడో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడు అంటాడు 73వ కీర్తన 1వ వచనంలో ఒక మాట అంటాడు, చదువుతారా? ఇశ్రాయేలుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా?
దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. నిశ్చయముగా దేవుడు ఇటువంటి వాడంట, దయాళుడై ఉన్నాడు. దేవుడు మంచివాడు, దయాళత్వం కలిగిన వాడు. సాతానుడు ఏం చేస్తాడంటే దేవుడు దయాళుడు కాదు అని ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నాడు. దేవుడు మంచోడు కాదు. కొంతమంది ఈ రోజుల్లో మనం గమనిస్తే యేసు ప్రభు వారి దేవుడే కాదండి. ఆయన దేవుడైతే సిలువమాను మీదకి ఎందుకు వెళ్ళాడు? ఆయన దేవుడైతే తన్ను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు? ఆయన దేవుడైతే సిలువ వేయబడి ఎందుకు చంపబడ్డాడు? ఆయన దేవుడైతే తను రక్షించుకోవచ్చు కదా, తనతో ఉన్న వాళ్ళందరూ కాపాడుకోవచ్చు కదా అని అంటూ ఉన్నారు. ఈ మాటలన్నీ మాట్లాడేది ఎవరు అంటే దేవుని పిల్లలు కాదు, సాతాను సంబంధికులు. సాతాను వారి హృదయాల్లో దురభిప్రాయాన్ని కలుగు చేసింది. సాతాను యొక్క మనసును వాళ్ళు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి దైవత్వం అర్థం కావట్లేదు. ఆసాపు దేవుని గురించిన కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాడు. ఆసాపు దేవుడు ఎటువంటి వాడు ధ్యానిస్తూ ఉన్నాడు. ఓ పాట పాడితే ఆ పాటనంట రాత్రి ధ్యానం చేస్తున్నాడు. రాత్రి ధ్యానం చేసుకుంటున్నాడంట. అంటాడు, నేను పాడిన పాటను మరలా జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నానయ్యా. రాత్రిపూట ఆ పాటను ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానము అంటే అర్థం ఏంటంటే ఒక భాగాన్ని గురించి పదే పదే ఆలోచిస్తూ ఆ భాగములో లీనమైపోవడం, ఆ భాగాన్ని గురించి ఆలోచన చేయడం, ఆ భావాన్ని హృదయముల అంతరంగములో నింపుకొని ఆ భావం తనలో ఎలా కార్యసిద్ధి కలుగు చేస్తుందో గ్రహించుకొని ఆ భావాన్ని బట్టి ఆ రూపాన్ని వ్యక్తం చేయడం, అంటే ఆ భావం నుండి వచ్చేటువంటి భావ్యాన్ని బయటికి వ్యక్తం చేయడం. కొన్నిసార్లు కొన్ని పాటలు వింటూ ఉన్నప్పుడు కన్నీళ్లు గారుతూ ఉంటాయి. కొన్ని పాటలు వింటూ ఉన్నప్పుడు హృదయంలో దుఃఖం కలుగుతూ ఉంటుంది. కొన్ని పాటలు వింటూ ఉంటే అలాగా వింటూ ఉండి నిద్రపోతాం. కొన్ని పాటలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని పాటలు ధ్యానిస్తా ఆ మాధుర్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆత్మలో ఆనందం కలుగుతూ ఉంటుంది. దేవుడు దైవత్వాన్ని, క్రీస్తు ప్రభువారి యొక్క సారూప్యతను ధ్యానం చేస్తూ ఉంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి, దుఃఖం వస్తూ ఉంటుంది. ఎవరు నా కొరకు ఈ త్యాగం చేయలేదు ప్రభువా, నువ్వు ఎంత గొప్ప త్యాగాన్ని చేశావు, నాలో ఏ మంచి లేదయ్యా, నేను అసలు మంచివాడినే కాదు, నా స్వభావం మంచిది కాదు, నా తలంపులు మంచివి కావు, బాహ్యానికి ప్రజలకు నేను మంచివాడిగా కనబడుతున్నానే కానీ నా అంతరంగం మంచిది కాదయ్యా. అయినా నీవు నన్ను ప్రేమించావు, అయినా నువ్వు నన్ను క్షమించావు, అయినా నువ్వు నన్ను ఆదుకున్నావు, నా కుమారుడు అన్నావు, నువ్వు నా సొత్తు అన్నావు, నేను కొనుక్కున్నానని చెప్పావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని తలపోసుకుంటున్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీ ఆత్మలు బలపరచబడతాయి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. దేవుడి గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఆత్మ కృంగిపోతుందంట. ఎందుకు కృంగిపోతుంది? ఎప్పుడు వెళ్ళిపోదామా దేవుడి దగ్గరికి? ఈ లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామా? ఎప్పుడైనా మీరు దేవుడి గురించి ధ్యానించారా? దేవుడి కార్యాల గురించి ధ్యానం చేశారా? దేవుడి క్రియల గురించి ధ్యానం చేశారా? పాటలు పాడుతున్నారు, పాటలో ఉన్న భావాన్ని ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఆసాపుకున్న అలవాటు ఏంటి అంటే పాటలు పాడడం ఎంత ప్రాముఖ్యమో ఆ పాటని అర్థం చేసుకుని రాత్రి జాముల్లో ధ్యానం చేస్తూ ఉన్నాడంట. ఇంత ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నటువంటి ఆసాపు జీవితంలో మత్సరము చోటు చేసుకుంది. ఏం చోటు చేసుకుంది? చాలా ఆత్మీయుడు. ఎంత అంటే దేవుడిని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అయ్యా నిట్టూర్పు వస్తూ ఉంది, నీ గురించి నేను ధ్యానం చేస్తూ ఉంటే నా ఆత్మ కృంగిపోతుంది అని చెప్పిన ఆసాపు, నేను పాడిన పాట రాత్రి జాముల్లో జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఎంతగానో బలపడుతున్నానని చెప్పిన ఆసాపు, నీ ఆశ్చర్య కార్యాలను, నీ క్రియలను నేను ధ్యానిస్తా ఉన్నానయ్యా, ధ్యానిస్తా ఉన్నానని చెప్పిన ఆసాపు యొక్క హృదయములో మత్సరము వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ మత్సరం? దేవుని పిల్లలు అని చెప్పబడిన వాళ్ళు, దేవుని మందిరపు సేవ చేస్తున్న వాళ్ళు, దేవుని యొక్క సన్నిధానములో ఉన్నవాళ్ళు, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఉన్నవాళ్ళు, చదవబడిన వాక్యములు ఉంటుంది కదా, పరిశుద్ధ స్థలమునకు పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. ఎక్కడికి వెళ్ళంట? పరిశుద్ధ స్థలమునకు పోయి. పాత నిబంధన గ్రంథములో దేవుని యొక్క సన్నిధిని లేక మందిరాన్ని
పరిశుద్ధ స్థలము అనేవాళ్ళు, దేవుని సన్నిధి అనేవాళ్ళు, దేవుడు నిలిచి ఉన్న స్థలము అనేవాళ్ళు. అయితే అంతకు మునుపు మనం చదివిన 3 వాక్య భాగాల్లో దేవుడి గురించి ధ్యానం చేశాడు, పాడిన పాట గురించి ధ్యానం చేశాడు, ఆశ్చర్య కార్యముల గురించి ధ్యానం చేశాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు దేవుని మందిరంలోకి ఎలాగెళ్తున్నాడో తెలుసా? ఆయాసంతో వెళ్తున్నాడు. ఎలాగా? ఆయాసంతో వెళ్తున్నాడు. ఎందుకు అంటే ఎవళ్ళో ఒకడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు, వారి అంతం ఎలాగుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకే అతనికి అర్థం కాల, వారి అంతం ఎలాగుందో తెలుసుకోవాలి అని అనుకొని వెళ్ళడం వెనకమాల భయంకరమైనటువంటి బుద్ధిహీనత కనపడతా ఉంది. ఎందుకు అతనికి ఆలోచన వచ్చింది? వారి అంతాన్ని గురించి, దేవుడి గురించి ఆలోచించిన వాడు, దేవుని గురించి పాట పాడి దేవుని గనపరిచిన వాడు, దేవుని ఆశ్చర్య కార్యాల గురించి ధ్యానించిన వాడు ఇప్పుడు ఎవరో వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? వారి అంతాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాడు. అది అతనికి ఆయాసాన్ని కలుగు చేస్తుంది, దుఃఖాన్ని కలుగు చేస్తుంది, బాధను కలుగు చేస్తుంది. అతనిలో మత్సరాన్ని ఏర్పాటు చేసింది. అతను ఏర్పాటు చేసింది మత్సరాన్ని ఏర్పాటు చేసింది. దేవుని మందిరంలో సేవ చేసేవాడు ఎందుకు మత్సరానికి లోనయ్యాడు? కానీ అతని జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని ఆసాపు పొందుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఎందుకు మత్సరం వచ్చింది? మత్సరం అనేది హృదయంలో ఉండేది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము. అందరూ చెప్పండి ఏంటంట? మత్సరము అని అక్కడ ఫుట్నోట్లో ఉంటుంది. చెడ్డ కండ్లు. అందరూ చెప్పండి ఏ కళ్ళు? చెడ్డ కళ్ళు. మత్సరానికి ఇంకొక మాట ఉంది, అసూయ. ఇది అసూయ. జ్ఞానైన సొలొమోను అంటాడు, మత్సరపడమాకండి, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము ఎముకలకు కుళ్ళు. కీర్తనలో కొన్ని భాగాలు ఉన్నాయి. చెడ్డవారిని చూసి మత్సరపడొద్దు, భక్తిహీనులను చూసి మత్సరపడొద్దు. అసూయ వస్తుందంట. ఆసాపు జీవితంలో మత్సరము చోటు చేసుకుంది. మత్సరము హృదయములో ఎప్పుడైతే కార్యం చేయడం మొదలు పెడుతుందో ఆత్మీయ జీవితం అనేది పతనమవుతుంది, ఆలోచనలు పాడైపోతాయి. ఎటువంటి పరిస్థితి వస్తుందంటే మీకు ఆసాపు జీవితంలో నుండి కొన్ని విషయాలు తెలియజేస్తాను. చదువుతారా? చదువుదాం. 73వ కీర్తన 3వ వచనం. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. భక్తిహీనుల క్షేమాన్ని చూసంట ఏమొచ్చింది? ఏంటి ప్రభువా, నేనింత భక్తి చేస్తున్నా, నేనింత ఇబ్బంది పడుతున్నా. ఎలాగంటాడంటే చదువుదాం 14వ వచనం. దినమంతయు నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది. ఇలాగ ముచ్చటింతునని నేను అనుకునేడలా నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. నాకేమో ప్రతి ఉదయం నాకు శిక్ష వస్తుంది, దినమంతా నాకు బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. నేను నీ దగ్గర పాటలు పాడుతున్నాను, నీ కృపను ధ్యానిస్తూ ఉన్నాను, నీ కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాను. కానీ నా యొక్క అభివృద్ధి కొద్దిగా ఉంది. నా దగ్గర ధనము లేదు, నాకు క్షేమం లేదు, నాకు ఆరోగ్యం లేదు. కానీ భక్తిని ఎలాగున్నారంట? క్షేమంగా ఉన్నారు. ఏ భక్తి చేయని వాడు, నిన్ను ఆశ్రయించిన వాడు, నిన్ను వెతకని వాడు, నీ దగ్గరకు రానివాడు బాగున్నాడయ్యా. భక్తిహీనుల క్షేమాన్ని చూసంట ఆసాపు హృదయములో మత్సరం వచ్చింది. ఎంత అసూయ వచ్చిందంటే
అంటాడు కదా. చదువుదాం, కిందకి చదువుదామా, 4వ వచనం నుండి. వాళ్ళు గర్వపడుతున్నారంట, మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగా ఉన్నారు. ఎలాగున్నారంట భక్తిహీనులు? మరణమందు వాళ్ళకి ఏం లేదంట, యాతన లేదంట, స్మూత్గా చచ్చిపోతున్నారు. వాళ్ళు పుష్టిగా బలంగా ఉన్నారు, నేనేమో బలహీనుడిని అయిపోతున్నా. ఇదే చెప్తున్నాడు. ఇంకా మనం చదివితే, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగట్లేదు. నాకొస్తున్న ఇబ్బందులు లాంటి ఇబ్బందులు భక్తులకు కలగట్లేదు. తర్వాత ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టట్లేదు. మాకొత్తని జబ్బులు వాళ్ళకి రావట్లేదు. వాళ్ళు గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలత్కారము ధరించుకున్నారు. తర్వాత అంటాడు, క్రొవ్వు చేత వారి కనులు మెరకలయున్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయిచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖమెత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. ఎట్టగంట భక్తిని ఎలా మాట్లాడుతున్నాడ్రా? అలరా, పోరా, ఏమనుకున్నావురా, మాకు బలం ఉంది, మా వెనక మళ్ళా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళు బాగుంటున్నారయ్యా, వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళు బలవంతులుగా ఉంటున్నారు. నా ఆరోగ్యం బాగుంటున్నా, నాకు బాధలు కలుగుతున్నాయి, నాకు శ్రమ కలుగుతుంది, వాళ్ళు బాగుంటున్నారు. ఇంకా అంటాడు కదా, జనము వారి పక్షాన చేరును. నిజంగా మంచి చేసేవాడు పక్షాన ఉంటారు జనాలు. ఎప్పుడన్నా ఆలోచించారా? మాసిగాడి పక్షాన ఉంటారు. ఆశాపడినాడు, జనాలందరూ వాళ్ళ పక్షాన ఉన్నారయ్యా. తర్వాత ఇంకా అంటాడు, వారి జలపానము సమృద్ధిగా చేయుదురు. అంటే వాళ్ళ అభివృద్ధి బాగా ఉందంట. ఇంకా అంటాడు, దేవుడు ఎట్లు తెలుసుకొన్నో మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారందరూ. ఇదిగో ఇటువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారై ధనాభివృద్ధి చేసుకుందరు. మీకు అర్థమై ఉండాలి అసూయ ఎందుకో. అసూయ ఎందుకంట? భక్తిహీనులంట బాగా ధనాన్ని సంపాదించుకున్నారంట. అసూయ చేస్తుంది ఆసాపుకి. మాకేమో ఏమీ లేదయ్యా, మేమేమో నార్మల్గా బతుకుతున్నాం. భక్తి చేయనోడు బాగా సంపాదిస్తున్నాడు, వాడు బాగా రెచ్చిపోతున్నాడు, వాడి పక్షానే జనాలు ఉంటున్నారు, వాళ్ళ పక్షానే జనులు మాట్లాడుతున్నారు, వాడు అందరి ఎదుట చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. నిన్ను గురించి ఏమయ్యాడు, మహోన్నతుడు ఏమయ్యాడు అని నేను నిన్ను గురించి ఎగతాళి చేస్తూ ఉన్నాడయ్యా, ఎగతాళి చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా భక్తిహీనులను చూసి, వారి క్షేమాన్ని చూసి ఆశాపు హృదయములో మత్సరం వచ్చింది. చాలాసార్లు ఆధ్యాత్మిక జీవితంలో ఇలాగే ఉంటుంది. నేను ఎంత భక్తి చేస్తున్నాను ప్రభువా, నేను ఎంత భక్తి చేస్తున్నా నాకు డబ్బులు దొరకట్లేదు, నేను ఎంత భక్తి చేస్తున్నా నాకు బాధలు తగ్గలేదు, నేను ఇంత భక్తి చేస్తున్నా నా రోగం బాట్లేదు, నేను ఇంత భక్తి చేస్తున్నా నాకు ఎవడు సాయం చేయట్లేదు, నేను ఇంత భక్తి చేస్తా యథార్థంగా బ్రతుకుతున్నా నాకు అన్ని బాధలే. నా పక్కంటోడు ప్రభువుని నమ్ముకోకపోయినా వాడు బాగున్నాడు, వాడికి అన్నీ కలిసి వస్తున్నాయి, వాడికి అన్నీ బాగున్నాయి. నేనే నీ దగ్గరకు వచ్చాను, నాకు కావలసిందల్లా నిన్ను అడుగుతా ఉన్నా, నా ప్రతి అవసరత నీకు చెప్తున్నా, నేను స్తుతిస్తూ ఉన్నా, నేను గణపరుస్తూ ఉన్నా, నిన్ను హెచ్చిస్తున్నా, నీ సన్నిధిని సమీపిస్తూ ఉన్నా, నీకు నమ్మకంగా బ్రతుకుతున్నా. నాకేమో బాధలా, వాళ్ళకేమో సంతోషాలా. నేను దుఃఖపడుతుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారయ్యా, నేను బాధల్లో ఉంటే వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇలాగా మత్సరం వచ్చి ఏమన్నాడు తెలుసా? 13వ వచనం అంటున్నాడు కదా, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఇండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడున ఇండుట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతుంది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వస్తుంది. ప్రతి ఉదయం ఆశీర్వాదం రావాలి కదా. భక్తిహీనులకేమో క్షేమం ఉందంట, కానీ ఇతడికి క్షేమం లేదంట. భక్తిహీనులకేమో బలత్కారంతో కూడిన జనం ఉన్నారంట, కానీ ఇతనికి ఎవరు లేరు. భక్తిహీనులంట ధనావృద్ధి చేసుకుంటున్నారంట,
భక్తిహీనులు బాగుపడుతున్నారంట, భక్తిహీనులు వర్ధిల్లుతున్నారంట, భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారంట. ఇదంతా మనసులో పెట్టుకొని, మత్సరమంతా మనసులో పెట్టుకొని దేవుడితో ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా హృదయం నేను శుద్ధి చేసుకొని ఉండట వ్యర్థం. ఎందుకు ఈ భక్తి? ఎందుకు ఈ భక్తి? చి ప్రార్థన చేసుకోవడం కంటే వాళ్ళతో కలిసి తిరగడమే మేలు. అదే మాట అర్థం. నా హృదయం శుద్ధి చేసుకోవడం వ్యర్థం అంటాడు. నా చేతులు కడుక్కొని నిర్మలుడున యుండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కోవడం వ్యర్థమయ్యా. నేను నా హృదయం శుద్ధి చేసుకోవడం వ్యర్థమే. ఎందుకు? ఎవరు చూసి అన్నాడు ఈ మాట? ఎవరిని చూసి? భక్తిహీనులు చూసి. అప్పుడప్పుడు సాతానుడు మీ దగ్గరికి వచ్చి ఇదే మాట చెప్తాడు. ఓ అమ్మాయి, రోజు ప్రార్థన చేస్తున్నావుగా, ఏమన్నా అప్పులు తీరినాయా? ఏమన్నా ఆరోగ్యం వచ్చిందా? ఏమన్నా మారిందా? ఏమీ మారదు. అది వాళ్ళు చూడు ఎలాగున్నారో, అది వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారో, వాళ్ళు ఎన్ని డబ్బులు సంపాదించుకున్నారో, వారెంత సంపాదించుకున్నారో, వారెంత ఆరోగ్యంగా ఉన్నారో. రోజు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వట్లా? ఎందుకు నీకు దేవుడు ధనం ఇవ్వట్లా? ఇలా నిందించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. నువ్వు ఆరాధిస్తున్న దేవుని బట్టి మీ దేవుడు ఎందుకు బతకలేకపోయాడు అని ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది కనబడతారు. కానీ వారిని చూసినప్పుడంట మత్సరం రాకూడదు. ఏం రాకూడదు? చెప్పండి, ఏం రాకూడదు? మత్సరం. అసూయ, రకరకాల అసూయలు ఉన్నాయండి. మత్సరం అంటే అసూయ. ఆది కాండం కానుంచి ఈ అసూయ వస్తూనే ఉంది. ఎందుకంటే పడిపోయినాడు మామూలుడు కాదు. దేవుని సమ్ముఖం నుండి పడిపోయిన వాడు మామూలు వాడు కాదు. వాడు అస్సలు పెద్ద అసూయపరుడు అనమాట. అసూయకి జనకుడు ఆడే. మత్సరానికి జనకుడు ఎవడంటే వాడి పేరు లూసిఫర్. ఏం పేరు వాడి పేరు? లూసిఫర్. వాడికి అంత అసూయ అంటే వసింపరాని తేజస్సులో దేవుడు అమరత్వం కలిగిన వాడి నివసిస్తూ ఉంటే వాడికి ఒక డ్యూటీ అప్పచెప్పాడు దేవుడు. రాయ్, నువ్వు వీణ వైన నాదాలు ప్లే చేయి అని అంటే తనతో పాటు కొన్ని వేల దూతలు కలిసి ఏకంగా కూడి ప్రభువుని కనబరుస్తూ ఉన్నారు. గొప్ప ఆధిక్యత. అతనికి ఒక సింహాసనం ఇవ్వబడింది. ఆ సింహాసనం కాదంట, అతడు మనసులో అనుకున్నాడంట, ఆహాహా, నా వల్లే దేవుడికి ఆనందం కలుగుతుంది కాబట్టి నేను దేవుడికి పైగా సింహాసనం వేసుకుంటా. ఎవరికి పైగా? దేవుడికి పైగా సింహాసనం వేసుకుంటాను అనుకున్నాడంట. అనుకున్నాడంతే, ఇంకా వేసుకోలా. మనసులో అనుకున్నాడు. వాటి మనసులు గుర్తెరిగిన దేవుడు వెంటనే అక్కడ ఉండనివల్ల వాడిని పడదోసేసాడు. పడిపోయినాడు ఏమన్నా బాగున్నాడా? చెడిపోయిన ఎప్పుడైనా బాగుంటాడా? చెడగొడతానే ఉంటాడు. ఆడు చెడిపోయింది గాక మొట్టమొదటి అవ్వని చెడగొట్టాడు, ఆదాముని చెడగొట్టాడు. వాళ్ళిద్దరు బయటకు వచ్చేసారు. వాళ్ళ కుటుంబంలో ఇద్దరు పుట్టారు. ఎవళ్ళు? హేబేలు, కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే, కయ్యూనికి హేబేలు మీద ఏమొచ్చింది? చెప్పండి, ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది అసూయ? దేవుడంట కయ్యూను అర్పణని లక్ష్య పెట్టలేదు. కయ్యూని లక్ష్య పెట్టలా, కయ్యూని అర్పణని లక్ష్య పెట్టలా. హేబేలు తన తమ్ముడైన హేబేలు అర్పణని లక్ష్య పెట్టేటప్పటికీ అసూయ చేసింది. అసూయ రావడం మూలాన కయ్యూను ఏం చేశాడు తెలుసా? అరే, నా సొంత పుట్టినవాడే, నా తమ్ముడే అని ఆలోచించకుండా తన తమ్ముణ్ణి చంపివేశాడు. ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు? చంపివేశాడు. అసూయ అక్కడ ప్రారంభమైందండి. ఆగిందా? ఆగలేదు. అబ్రహాము కాలంలో అసూయ పనిచేసింది, ఇసాకు కాలంలో అసూయ పనిచేసింది, యాకోబు కాలంలో అసూయ పనిచేసింది, యోసేపు కాలంలో అసూయ పనిచేసింది. ఇలా గమనిస్తూ ఉంటే మోషే ప్రతిష్ఠితులైన మోషే అహరోనుల మీద పెద్దలంట కొంతమంది అసూయ పడ్డారంట. సరే పోనీలే, అక్కడ దాకా వచ్చిందిలే అసూయ అంటే,
అది ఎక్కడి దాకా వచ్చిందో తెలుసా? అలా పాకుకుంటా 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 యేసు ప్రభువారి దాకా వచ్చింది. ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులంట ప్రజలందరూ కూడి అసూయ చేత ఆయనను అప్పగించారు. పిలాతు అన్నాడు, ఇదిగో మీకు బరబ్బా కావాలా, యేసు ప్రభువారు కావాలా అని అంటే వాళ్ళు అన్నారు, బరబ్బాని విడుదల చేయండి, యేసుని అప్పగించండి అని అసూయ చేత అప్పగించారని వాక్యంలో ఉంది. అసూయ చాలా భయంకరమైంది. ఈరోజు కూడా చాలామంది ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న లోపల ఎంతో అసూయ. వాడు నాకంటే బాగా పాడుతున్నాడండి, వాడు నాకంటే బాగా వర్ధిల్లుతున్నాడు, వాడు నాకంటే గొప్పవాడవుతున్నాడు, వాళ్ళు నాకంటే బాగా వర్ధిల్లుతున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఎప్పుడు మత్సర పడవద్దు. మనకున్న గుణం అది లోపల ఉంటుంది. మత్సరం ఎక్కడుంటుంది? లోపల చలాస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటారు కదా, ఏమండి ఎప్పుడు మా మీద బడే ఎడుతారండి అంటారు. అంటారా? అంటే అర్థం ఏంటి? అసూయ. మన పక్క ఉంటాడు, వర్దిల్లేడా? వర్దిల్లనే. ఆడు మనం ఒకటైతే ఆడు 2 షేర్లు వేసాడు, 2 కాదు 3 వేయని. లోపల ఏమి రాకూడదు. కొంతమంది కళ్ళల్లోనే కనిపించేస్తుంది వాళ్ళకి ఎంత అసూయ ఉందో. కళ్ళల్లోనే పొరపాటున వాళ్ళు గనక మంచి చీర కట్టుకున్నారనుకోండి, ఇక వాళ్ళ అసూయ ఎట్టుంటుందో చెప్పనా? ఎట్టుంటుంది? ఆ చీర మళ్ళా 2వ సారి కట్టుకోకుండా చేసి అంత అసూయ కనపడుద్ది. కొంచెం ఎర్రగా ఉన్నవాళ్ళు గనక కనపడితే అబ్బా, నిజంగా కాదు, చాలా బాగున్నావు. కొంతమంది భలే పొగుడుతారు, బాగున్నావు 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 అంటారు. ఊరికే వాళ్ళు బాగోరు. ఆ ఎదరోళ్ళని మీరు గమనించాలి, అసూయని గమనించాలి. బాగున్నావు 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 అంటారు. ఎందుకంటారంటే వాళ్ళ లోపల తెములుతూ ఉంటుంది, ఆయాసం వస్తుంది. ఏమవుతుంది చెప్పండి? అసూయత ఏమవుతుంది? ఆయాసం, ఆతృత, ఆయాసం వస్తూ ఉంటుంది. అసూయ మామూలుది కాదు. భలేగట్టు వీళ్ళు బాగుంది లోపల మాత్రం ఏముంటుందో తెలుసా? మైండ్ లోపల ఏముంటుంది? లోపల అసూయ. నేను కట్టలేకపోయా, ఆడు కట్టాడు. ఆడేం చేశాడు? కట్టాడు. నా ఇంటికి 10 మంది వస్తున్నారు, ఆడింటికి 100 మంది వెళ్తున్నారు. ఈ రీతిగా మనిషి లోపల అసూయ రగులుతానే ఉంటుంది. ఈరోజు భక్తిలో అసూయ. ఎవరైనా కొంచెం పాట పాడితే చాలు, వాళ్ళకంటే ఎక్కువ పాడితే కళ్ళు ఎర్రచేసేయటం. అసూయ ఎముకల కుక్కుళ్ళు. అసూయ లోపలుంటే ఎముకలు కుళ్ళిపోతాయి. అసూయ హృదయంలో ఉంటే దేవుని చూడలేవు. అసూయ హృదయంలో ఉంటే విభేదాలు వస్తాయి. అసూయ హృదయంలో ఉంటే ఏమనిపించిందో తెలుసా? ఈ భక్తి అంతా వేస్ట్, లోకంలో పడి బతికితే బాగుండు, లోకంలో పడి జీవిస్తే బాగుండు. సొంత అన్నలు తమ్ముడు మంచి వస్త్రం వేసుకుంటే చూడలేకపోయారు. అసూయ చేతంట ఐగుప్తులకు అమ్మేశారంట వాళ్ళు. సొంత అన్నలే. సొంత చెల్లి అక్క మీద పగబడుతుంది తెలుసా? బైబిల్ గ్రంథంలో చెప్తున్న చరిత్ర ఇది. రాహేలంట తన అక్కకు పిల్లలు పుడుతుంటే ఏమొచ్చింది? అసూయ వచ్చిందంట. రాహేలుకి అసూయ వచ్చింది. ఇస్సాకు బాగా వర్ధిల్లుతుంటే ఫిలిష్తీయులకు అసూయ వచ్చింది. మోసే అహరోన్లు దేవుని మందిరపు సేవ చేస్తూ ఉంటే చుట్టూ చూస్తున్న వాళ్ళకి అసూయ వచ్చింది. అసూయ మనిషికి మంచిది కాదు అని జ్ఞాని కనిపెట్టాడు. అసూయ, మత్సరము, చెడ్డకళ్ళు మనిషికి మంచివి కావు. సౌలు ఆధ్యాత్మిక జీవితపు పతనానికి కారణం అసూయే. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. అసూయ.
ఏంట్రా ఈ చిన్నోడిని నాకంటే ఎక్కువ పొగుడుతారా, నేను రాజుని, నేను ఎవరిని, నేను రాజుని. జాగ్రత్త సుమా. ఈ అసూయ గనక మన మనసులో మన హృదయంలో గనక ఉంటే దాని వలన చాలా నష్టం కలుగుతుంది. ఏమన్నాడు తెలుసు ఆసాపు? ఎందుకయ్యా నా చేతులు కడుక్కొని నిర్మలుడుగా ఉండడం, ఎందుకు నేను పరిశుద్ధంగా ఉండడం, ఎందుకు నా హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండడం? భక్తిహీనులు ఏం బాగుంటున్నారు, వాళ్ళు బాగుంటున్నారు, నేనే బాధలు పడుతున్నా, నేనే కష్టాలు పడుతున్నా, నేను ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నా. లేవీయులకు తెలుసా, లేవీయులకి దేవుడే స్వాస్థ్యం అంట. లేవీయుల్ని 11 గోత్రాలు వాళ్ళు పోషించాలి. అయితే లేవీయుల యొక్క ఆ యొక్క ధనము కంటే భక్తిహీనుల ధనం బాగా పెరిగిపోయిందంట. నేను ఒక్క విషయాన్ని చెప్తాను. దేవుడు మనల్ని పిలిచింది మన ధనాన్ని హెచ్చించడానికి కాదు, మనల్ని ధనాభివృద్ధి చేయడానికి కాదు, మన గుణాలను అభివృద్ధి చేయడానికి. నమ్మితే గట్టికి సోదరుని చెప్పండి. మీరు అనుకుంటారు మమ్మల్ని దేవుడు ధనవంతులుగా చేయట్లేదు, ఎందుకని? చేస్తాడు. భూమి మీద మనకు ధనం లేకపోయినా పరలోకంలో గొప్ప ధనం ఉంది. మనల్ని గుణములు అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, తెలివిలో అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, జ్ఞానములు అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు. అది గమనించట్లా. ఆసాపు తొందరపడిపోయాడు. భక్తులను చూసి ఎంతో అన్నాడు, నాకు చాలా బాధ కలుగుతుందయ్యా వాళ్ళు చూసి అని చెప్పేసేసి, అప్పుడు అయినను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలమునకు వెళ్ళాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఎలాగెళ్తున్నాడు ఇప్పుడు? ఒకప్పుడు చేతులు కాళ్ళు కడుక్కొని శుద్ధి వెళ్ళిన వాడు ఇప్పుడు ఏం నింపుకొని వెళ్తున్నాడు? మత్సరాన్ని నింపుకొని దేవుని సందుకు వచ్చాడు. మత్సరాన్ని కలిగిన వాడే మందిరానికి వచ్చాడు. మత్సరాన్ని కలిగిన వాడే దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి వచ్చాడు. వచ్చి అంటున్నాడు, వారి అంతాన్ని గురించి ధ్యానించే వరకు నాకు ఆయాసమే, వాళ్ళ చావుని చూడాలి. భక్తిహీనుల గురించి ఆలోచన చేసుకొని అది మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటే అప్పుడు దేవుడు ఆసాపుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన సన్నిధిలోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఆసాపుకి, నిశ్చయముగా నీవు వారి కాలు జారు చోటనే ఉంచున్నావు, వారు నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోని వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కట్టముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కళ్ళ మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను. పరిశుద్ధ స్థలంకి వచ్చిన తర్వాత భక్తిహీనులకి ఏం జరగబోతుందో దేవుడు చూపించేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. భక్తిహీనులకి ఏం కలగబోతుందో. ఇదిగో ఆసాపు, నువ్వు అనుకున్నావు కదా వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారని, వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకున్నావు కదా. వాళ్ళు దిక్కులేని సాగు చేస్తారు. వాళ్ళ కొరకు అంధకారం ఉంది. వాళ్ళు ఎలాగుంటారంట, వాళ్ళు కనబడకుండా నశించిపోతారు. క్షణమాత్రంలో వాళ్ళు ఏమైపోతారు? పాడైపోతారు. వాళ్ళ గురించి ఎందుకు అని అంటే అప్పుడు అంటాడు, నా హృదయము మత్సరపడెను, నా అంతరేంద్రియముల్లో నేను వ్యాఖ్యలు పడితిని, నేను తెలివిలేని పశుప్రాయుడునైతిని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. ఒప్పుకోవడం మొదలుపెట్టాడండి ఆసాపు. ఆసాపు ఏం చేయడం మొదలుపెట్టాడు తెలుసా? దేవుని సన్నిధానంలో ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ప్రభువా నేను పశుప్రాయుడిని అయిపోయానయ్యా, నేను మృగం వంటి వాడిని అయిపోయా, నా హృదయం అంతా మత్సరముతో నిండుకొని ఉండిపోయింది, నా అంతరేంద్రియములన్నీ వ్యాఖ్యులముతో దుఃఖంతో ఉండిపోయినాయి. నీ గురించి కాదు, భక్తిహీనుల గురించి మత్సరము నాలోకి వచ్చింది. ఆ మత్సరము అతనేం చేసిందో తెలుసా? ఒకటి, అంతరేంద్రియాల్లో దుఃఖాన్ని కలుగు చేసింది. ఇంకా మనం చదివితే అతనిలో తెలివిలేని పశుప్రాయ తత్వాన్ని తీసుకొచ్చింది. ఇంకా చదివితే అంటాడు, నీ సన్నిధిలో ఏమయ్యాడంట?
మృగము వంటి వాడనైపోయా. మృగం అంటే తిరుగుబాటు చేసేవాడిని అయిపోయాను. నా అంతరింద్రియాల్లో దుఃఖం ఉంది, తెలివి లేని వాడిని అయిపోయా, పశుప్రాయాన్ని అయిపోయా. దేవుని వేడుకోవడం మొదలుపెట్టాడు. జీవితాన్ని మార్చుకున్నవాడు, జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నవాడు దేవుడి సన్నిధిలో పాపాలను ఒప్పుకుంటాడు, తప్పిదాలను ఒప్పుకుంటాడు. వాటి నుంచి విడుదల పొందాలి అనుకున్నవాడు, వాటిని గ్రహించుకున్నవాడు వెంటనే ఒప్పుకుంటాడు. ఆసాపుకి అర్థం కాల, నేను ఈ సంగతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి తెలుసుకోవాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? దేవుని యొక్క కార్యాలను చూడడానికి, దేవుని యొక్క కార్యాలను అనుభవించడానికి, దేవుని వాక్కులు నేర్చుకోవడానికి. దేవుని సన్నిధానంలోకి వస్తే నీ అంతరంగంలో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు దొరికే స్థలమే దేవుని యొక్క మందిరం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఆసాపు మందిరానికి రాక ముందు భక్తిహీనుల క్షేమాన్ని చూసి మత్సరంతో నిండిపోయాడంట. ఆ మత్సరం వల్ల ఏమొచ్చిందో తెలుసా? బాధ వచ్చింది. ఆ మత్సరం వల్ల పశుప్రాయతత్వం. అప్పుడప్పుడు ఒక మాట అంటారు తెలుసా? మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. పశుప్రాయ స్వభావం పశువులకు తెలుసా? పశువులకు ఏమన్నా తెలుసా? అప్పుడప్పుడు కొన్నత్త గేదెలు డైరెక్ట్ లోపలికి వచ్చి వాళ్ళ ఇంట్లో మేతలాగా మేసేస్తూ ఉంటాయి. ఏం చేస్తూ ఉంటాయి? వాటిని కోపం వచ్చి కొట్టినా ఆ దెబ్బలు తగిలించుకొని వెళ్ళిపోతాయి. కానీ మళ్ళీ తెల్లారేమన్నా రాకుండా ఉంటాయని చూస్తే మళ్ళీ తెల్లారేం చేస్తాయి? మళ్ళీ వస్తాయి. ఇక గేదెలు ఆయన ఉండి అటు బొమ్మకు తినగబ్బా అని అంటే తప్ప పశుప్రాయ స్వభావం. నేను పశుప్రాయాన్ని అయిపోయానయ్యా, మృగం వంటి వాడిని అయిపోయాను నీ సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఉన్న మీరు ఆత్మ కలిగిన వాళ్ళేనా? ఆత్మ స్వభావం కలిగిన వాళ్ళేనా? మృగం వంటి స్వభావం ఉందా? మృగం భయపెడుతుంది, మృగం ఎదురు తిరుగుతుంది. మృగానికి మంచి చెడు అనేమి ఉండదు. ఉంటుందా? సింహం మంచి ఆకలి మీద ఉంది. ఒక లేత జింక పిల్ల దాని ఎదురట్టు వెళ్తా ఉందనుకో, ఏం చేస్తుంది? మంచి ఆకలి మీద ఉంది సింహం. మృగం అన్నదానికి చెప్తాను, ఏం చేస్తుంది? అయ్యో పాపం లేతదే, అయ్యో కొద్ది రోజులే అయిందే, అయ్యో అయ్యో అనేమన్నా బాధపడుద్దా? బాధపడదు. ఇప్పుడు ఆశాపు ఏమన్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో మృగం వంటి వాడిని అయిపోయా. నేను మృగంలాగా ప్రవర్తిస్తా ఉన్నా. దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో మనం నేర్చుకోవాలి. నీ సన్నిధిలో నేను వణుకుతున్నానంటాడు భక్తుడు. నీ సన్నిధిలో ధీరుణ్ణి అయిపోయానంటాడు. నీ సన్నిధిని సమీపించి నేను ఎంతో సంతోషించానంటాడు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తున్నాను అంటున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన సన్నిధిలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఆయన సన్నిధిలో కృప దొరుకుతుంది. ఆయన సన్నిధిలో నువ్వు ఎలాగుండాలంటే ఆయన కృపను పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ఆసాపు ఎలాగున్నాడంటే అన్నాడు, నేను నీ సన్నిధిలో ఎలాగున్నాను? మృగం వంటి వాడిని అయ్యానయ్యా, ఎదురు తిరుగుతున్నాను. మృగ స్వభావం, తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. కోరాహు, దాతాను, అభిరాములు దేవుని యొక్క సన్నిధిలో మోసే, అహరోను మీద తిరుగుబాటు చేశారు. ఆసాపు యొక్క తిరుగుబాటు మృగంలాగా ప్రవర్తించడం ఏంటంటే భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఏమవుతున్నాడు? మత్సరపడిపోతున్నాడు. దేవుడు నీకంటే ఇంకొకళ్ళు గొప్పవాళ్ళుగా ఉంచాడా? నాకంటే చిన్నోళ్లే మంచి బైక్ కొనుక్కున్నారా? ఏం చేయాలి? నేను ఏం చేయాలి? నిన్న కాక మొన్న పుట్టినాడు, నా కళ్ళెదురు పుట్టినాడు, ఆడు 1,50,000 పెట్టి బైక్ కొంటాడా అని హృదయం లోపల మత్సరం పెట్టుకోకూడదు. ఏం పెట్టుకోకూడదు? మత్సరం ఎముకలకు కుళ్ళు తినేస్తుంది, ఎముకలు తినేస్తుంది. నాకంటే చిన్నోడే మంచి జాబ్ చేస్తున్నాడు, ఏం చేయాలి? సంతోషించాలా, కుళ్ళుకోవాలా? సంతోషించాలి. కానీ ఆసాపు అలాగ లేడు. ఆసాపు నిండా మత్సరం ఉంది. మత్సరం ఎక్కడుంటుందో అక్కడ వివాదాలు ఉంటాయి. మత్సరం ఎక్కడుంటుందో అక్కడ విభేదాలు ఉంటాయి. మత్సరం ఎక్కడుంటుందో
అక్కడ ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడలేడు. మత్సరము వలన తెలివి తక్కువతనం, మత్సరం వలన మృగ స్వభావం వస్తుంది. మంచి చెడులు ఇక ఏమి ఆలోచించేది లేదు. మనసుకు తోచింది అనేయడం, మనసుకు తోచింది మాట్లాడడం, మనసుకు నచ్చినట్టుగా జీవించడం, ఇది మృగ స్వభావం. తన మనసుకు నచ్చిందా, అది చిన్నపిల్ల పెద్ద పిల్ల అనేం లేదు, తినేయడమే పశువుల స్వభావం. మరలా తిరిగి ఇష్టానుసారంగా ఎన్ని దెబ్బలు కొట్టినా సరికాని స్వభావం పశు స్వభావం. ఆ స్వభావాన్ని కలిగి ఉండడమే. వీటన్నిటికీ మూలమేటితో చెప్పనా? ఏంటిది? మత్సరము. అందరూ చెప్పండి, ఏంటిది? చెప్పాలి, గట్టి చెప్పాలి. మత్సరము ద్వారా మృగ స్వభావం. అయితే వెంటనే దేవుడి యొక్క కృప ఆసాపుకు దొరికిందయ్యా, నీ సన్నిధిలో నేను మృగం వంటివాడిని అయిపోయినయ్యా, మత్సరాన్ని పెట్టుకున్నాను, పశుప్రాయుడిని అయిపోయా అని నేను చెప్పేసి ఆయన దగ్గర మొరపెడతా ఉంటే ఆయన ప్రత్యక్షత వచ్చింది. ఇప్పుడు అంటాడు, అయినను ఏనంట, అయినను నేను మృగం వంటి వాడినైనా, నేను పశుప్రాయుడినైనా, నేను మత్సరపడ్డా, నేను వ్యాఖ్యలు పడ్డా, నా హృదయం శుద్ధి లేకపోయినా, నేను ఎలాగుంటే బాగుండు అలాగుంటే బాగుండు అని అనుకున్నా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యిని నీవు పట్టుకొని ఉన్నావు అంటాడు. నీవు నా చెయ్యి పట్టుకొని ఉన్నావు, నేను నీ యొద్దే ఉన్నాను. నా లోపల మత్సరం వచ్చినా, నా లోపల పశు స్వభావం వచ్చినా, నా లోపల మృగ స్వభావం వచ్చినా, నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా. నీవు ఏం చేసావు? నా కుడి చెయ్యి పట్టుకున్నావు. ఏ చెయ్యి పట్టుకున్నాడంట? నీవు నా కుడి చెయ్యి పట్టుకున్నావు. దేవుని పిల్లల్ని ఆయన చేయబడవడండి, ఎప్పుడు చేయబడవడు. ఆయన బిడ్డలు మనలో అసూయ వస్తుంది, క్రోధం వస్తుంది, మత్సరం వస్తుంది, చెడ్డకళ్ళు వస్తాయి, లేకపోతే ఇంకా రకరకాల తలంపులు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఏవి మనం దేవుడికి విరోధంగా చేసినా వాటిని ఒప్పుకుంటే దేవుడి ప్రత్యక్షత మీకు కలుగుతుంది. ఏం తెలుసుకున్నాడు తెలుసు ఆసాపు? అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దే ఉన్నాను. ఎంత మత్సరం వచ్చినా నిన్ను వదిలిపెట్ట బుద్ధి కాల నాకు, నిన్ను అన్నీ అనుకున్నాగా నిన్ను వదిలిపెట్టలేకపోతున్నా, నీ యొద్దే ఉన్నా. ఎందుకంటే నా కుడి చేయి నీవు పట్టుకున్నావు. ఏం పట్టుకున్నాడంట దేవుడు? అందరు చెప్పాలి, ఏం పట్టుకున్నాడు? కుడి చేయి అనేది చాలా ప్రత్యేకమైనది. కుడి చేయిని అందరూ పట్టుకోరు. భార్య వచ్చింది దానికి ఏ చేయి పట్టుకుంటుంది? చెప్పరేంటి? ఎడం చేయి పట్టుకుంటుంది. పిల్లలు వచ్చారనికి ఏ చేయి పట్టుకుంటారు? ఇటే ఉంటారు, ఎందుకంటే తండ్రి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాబట్టి. కానీ నీ కుటుంబంలో నీ పరలోకపు తండ్రి నీ కుడి పక్షాన్ని నిలబడి నీ కుడి చేతిని పట్టుకుంటే నీకు ఎల్లప్పుడూ విజయమే. చెప్పాలి గట్టిగా. ఆసాపు అన్నాడు, అయ్యా నీవు నా కుడి చేయిని పట్టుకున్నావు. ఏ చేయిని పట్టుకున్నాడు? చెప్పాలి, ఏ చేయిని పట్టుకున్నాడు? మనం ప్రతిదానికి ఉపయోగించేది ఏంటిది? రైట్ హ్యాండ్ అంటాం. దక్షిణాస్తం అంటారు కుడి చేతిని. కుడి చేతిని ఏమంటారు? చెప్పాలి, కుడి చేతిని ఏమంటారు? దక్షిణాస్తము. దేవుని యొక్క దక్షిణాస్తము మన కుడి చేతిని పట్టుకుంది. గట్టికి దేవునికి స్తోత్రం చెప్తాం. ఎందుకు దక్షిణాస్తం అంటారు తెలుసా? మనం తూర్పుకు నిలబడ్డాం అనుకో, ఈ కుడి చేయి ఎటువైపు ఉంటుంది? ఎటుంటుంది? అందుకే ఈ చేయిని దక్షిణాస్తం అంటారు. అయితే ఇప్పుడు ఏ హస్తాన్ని దేవుడు పట్టుకున్నాడు? చెప్పండి, మీ చేయి పట్టుకున్నాడా? మీ చేయి పట్టుకుంటే ఒకసారి గట్టిగా చేయి ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. వెనకాల ఈశ్వరం పట్టుకోలేదు అనుకుంటా, ఉదయం పట్టుకోవాలా. నా మాట మీకు అర్థమైందా? నా చేయి దేవుడు పట్టుకున్నాడు అన్నవాళ్ళు ఇది ఎవరు చూడగలుగుతారు తెలుసా? ఒక్క పరిశుద్ధత కలిగిన వాళ్ళు, పరిశుద్ధ స్థలములో ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. అతడు భక్తిహీనుల యొక్క దాని గురించి ధ్యానించడానికి వచ్చి ఆయాసంతో వచ్చాడు.
కానీ తప్పు అర్థమైంది. భక్తులు ఏమవుతారో తెలిసిపోయింది. ఇప్పుడు దేవుడి దగ్గర ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. ఒప్పుకోవడం మొదలుపెట్టిన తర్వాత గమనించాడు, అయ్యా నేను నీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నాను, నీవు నా కుడి చెయ్యి పట్టుకున్నావు. ఎంత చక్కటి మాట. తర్వాత అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు. చెప్పండి గట్టిగా. ఆసాపు అంటున్నాడు, నీ కుడి చేత నన్ను పట్టుకున్నావు, కుడి చేత్తో నీ ఆలోచన చేత నన్ను ఏం చేస్తావు? నడిపిస్తావు. నిజంగా దేవుడి ఆలోచన చేత నడుచుకుంటే మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడి ఆలోచన చొప్పున మీరు నడుచుకుంటే, దేవుడు కష్టకాలమున వారు ఆయనకు మొరపెట్టారంట. దేవుడు ఆలోచన చేసి వారికి ఒక చక్కటి త్రోవను దేవుడు ఏర్పాటు చేశాడు. చక్కటి త్రోవను ఏర్పాటు చేశాడు. అది ఎవరు ఆలోచన? ఇశ్రాయేలు అన్నారు మోషేతో, మోషే ముందు ఎర్ర సముద్రం, వెనకమాల ఆ ఫరో సైన్యం వస్తుంది, మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తీసుకొచ్చా, చస్తే పాతి పెట్టుకోవడానికి అరణ్యం దిక్కైంది మాకు, ఐగుప్తులుంటే సమాధులన్నా కట్టుకునే వాళ్ళం, ఇక్కడికి తీసుకొచ్చావు అని అంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదంటే దేవుడి యొక్క ఆలోచన అర్థం కావట్లా. దేవుడి యొక్క ఆలోచన చేత ఇశ్రాయేలును నడిపిస్తున్నాడు దేవుడు. వాళ్ళ ఎదుట పగటి వేళ మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉన్నాడు. వారికి ఎవ్వరికి ఆలోచన రావట్లా. కానీ దేవుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఎర్ర సముద్రము పాయలు చేస్తాను నా జనుల కోసం. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాను నేను. అది దేవుడి యొక్క ఆలోచన. మనిషి ఆలోచనలతో విజయాన్ని పొందలేం. చాలా సమస్యల నుంచి మనం బయటికి రావాలంటే రాలేం. మన ఆలోచనలు బట్టి ముందుకెళ్ళలేం. కానీ దేవుని యొక్క ఆలోచనకి అప్పగిస్తే, దేవుడు నీవు ప్రతి వేసే అడుగులో ఆయన యొక్క ఆలోచన ఉంటే ప్రతి విధమైన సాతాను తంత్రముల నుండి విజయం కలుగుతుంది, అపవాది కార్యముల నుండి విజయం కలుగుతుంది. ఎందుకంటే ఈ ఆలోచన నాది కాదు, నా ప్రభుది. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆసాపు అన్నాడు, నీవు ఆలోచన చేత, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. దేవుడి యొక్క ఆలోచనతో కనుక వెళ్తే మహామహిమలోకి వెళ్తాం. ఆయన ఆలోచన కావాలి మనకి. ఆయన ఆలోచన అడగాలి. మన ఇష్టం వచ్చినట్టు ఆలోచన చేసి మాట్లాడకూడదు. దేవుడి యొక్క ఆలోచన అడిగితే ఆయన శ్రేష్టమైన ఆలోచనలు ఇస్తాడు. ఇంకా అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో ఏదియూ నాకు అక్కరలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక శ్రేష్టమైన తీర్మానం అంటున్నాడు ఆసాపు, నీవు నాకుండగా. ఎవరు? నీవు నాకున్నావు చాలయ్యా, నాకు ఇక లోకంలో దేదొద్దు. భక్తిని సంపాదించుకున్నారా? బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతున్నారా? కారులో తిరుగుతున్నారా? బంగారాన్ని కొనుక్కుంటున్నారా? డబ్బును సంపాదిస్తున్నారా? వెచ్చలు పెడుతున్నా సుఖాన్ని అనుభవిస్తున్నారా? బాధలు కాకుండా ఆనందాన్ని అనుభవిస్తున్నారా? అయినా పర్వాలేదు, ఆకాశమందు నువ్వు నాకున్నావు. మహామహిమ కలిగిన దేవుడు నువ్వు నాకున్నావు. దయాళుడైన దేవుడు నువ్వు నాకున్నావు. నీవు నాకుండగా అంటాడు, లోకములో దేదియు నాకు అక్కరలేదు. లోకంలో దేది నాకు, మీరు చెప్పగలరు ఈ మాట? ప్రభా నువ్వు నాకున్నావు, నాకేది అక్కర్లేదు అన్నవాళ్ళు ఒకసారి అల్లు చెప్పండి. అట్టగే అంటారు. ఊరికే పెదాల మీద మాట కదా, అనడం వేరు, చూపించడం వేరు. రోజుకు 1 గంట ప్రార్థన చేస్తాం అనడం వేరు, ఆ గంట ప్రార్థన చేసి చూపించడం వేరు. అర్థమవుతుందా? రోజు 1 గంట సేపు బైబిల్ చదువుతాను అనడం వేరు, చూపించడం వేరు. అయ్యా నువ్వు నాకున్నావు, లోకంలో ఏది నాకొద్దు అనంటే ఏం చేయాలి చెప్పండి? లోకంలో అంటే ఏమి వద్దంటే, ఏది నాకు అక్కర్లేదంటే అర్థం ఏంటి అంటే, చాలా సంవత్సరాల క్రితం ఒక ఆయన దైవజనుడు, ఆయన పేరు గుర్తులేదు నాకు, దీపెందుకోసం మిషన్ పాస్టర్ గారు ఈ సందేశాన్ని చెప్తా, ఇదంతా నేను చెప్పింది అంత కాదు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు అనే దాని మీద ఒక పెద్ద అంశం. అది లోకంలో ఏముంది ఏదొద్దు అని నేను ప్రసంగం చేస్తే, ఆ కూడికి వచ్చిన వాళ్ళంట ముక్కు పొడకలు, చెవు పోగులు,
బంగారం, గోల్డ్ చైన్స్ మొత్తం తీసి కానుక పెట్టలేసారంటండి. మొత్తం తీసి కానుక పెట్టలేసారంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏమర్థమైంది మీకు? మిమ్మల్ని ఏమంటలే ఇప్పుడు నేను, కంగారు పడ మాకండి. దాని అర్థం ఏంటో తెలుసు? వాళ్ళకి వాక్యం ఎలా లోతుగా అర్థమైందంటే, ప్రభు నువ్వు నాకున్నావు, ఇదేం వద్దు నాకు, నువ్వు ఉంటే చాలు. చెప్పండి గట్టిగా. ఈ రోజుల్లో బంగారు లేకపోతే బయటికి రావట్లా, ఎండి లేకపోతే బయటికి రావట్లా. వస్తున్నారా? చెప్పండి, వస్తున్నారా? కానీ నేనంటాను, నువ్వు నాకున్నావు ప్రభా, నాకేం అక్కర్లేదు. ఈ లోకంలో విలువ గలది బంగారం, నాకు అక్కర్లేదు. వెండి నాకు అక్కర్లేదు. ధనము నాకు అక్కర్లేదు. నువ్వు నాకున్నావు, నాకు ఇచ్చింది చాలు. స్తోత్రం. నాకు ఇచ్చింది చాలు. భక్తిహీనులకి ఉన్నంత ఆ రేంజ్ నాకు అవసరంలా. నువ్వు నాకున్నావు, నాకు ఇచ్చింది చాలు. దేవుని సన్నిధానంలో తీర్మానం చాలా గొప్పది. ఆసాపు అంటాడు, నాకేది అక్కర్లేదయ్యా, నా హృదయము నా శరీరము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాచ్ఛమునై ఉన్నాడు అని అంటాడు. ఇంకా అంటాడు, నాకైతే దేవుణ్ణి పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణు జొచ్చుకున్నాను. నా నోటొంచిన ఆ వాక్కుల్ని తెలియజేయడానికి నీ శరణు జొచ్చానయ్యా, నేను శరణు జొచ్చాను. మత్సరము జీవితాలకు మంచిది కాదు. మత్సరాన్ని విడిచిపెట్టిన ఆసాపు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను మహిమలోకి చేర్చుకుంటావయ్యా. నువ్వు నాకున్నావు, ఆకాశమందు నువ్వు నాకున్నావు. నువ్వు నాకుండగా లోకములోదేది నాకు అక్కర్లేదయ్యా, ఏం అవసరం లేదు, నువ్వు ఉంటే చాలు. నువ్వు ఉంటే చాలు అంటాం, అంతే. పాట మాత్రం ఎరగదీసేస్తాం. పదే నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అంటాం. నీ వెంట కాదు అంటుంది, అయ్యా నీవు నాకుండగా నీ అంట నేను వస్తానంటలా. ఆసాపు ఆల్రెడీ అన్నాడు, నీ సందులో నేను ఎల్లప్పుడూ ఉన్నానయ్యా, నువ్వు నా చేయి పట్టుకున్నావు. ఈ చేయి పట్టుకున్న తర్వాత ఇంకా మళ్ళీ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడేం చెప్పాలి? నీవు నాకుండగా లోకములోదేది నాకు అక్కరలేదు, నాకు అక్కర్లేదు. ఎందుకంటే నీ ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తావు, నేను మహిమలోకి చేరుకుంటా. నిన్ను పొందుకోవడమే నాకు ధన్యత, నీ రాజ్యం గురించి ప్రకటించడమే నా బాధ్యత అని దేవుడి సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు ఆసాపు. జీవితాన్ని మార్చుకుంటే ఆశీర్వాదం కలుగుతుంది. తెలియకుండా జీవితాన్ని పాడు చేసేదే అసూయ. నేటి కాలంలో అసూయ బాగా పనిచేస్తూ ఉంది. ఒకళ్ళు వర్ధిల్లుతుంటే చూసి వారవలేని తనమే అసూయ. వర్ధిల్లనివ్వండి. ఏమంటే వాడేమి భక్తి చేయట్లేదండి, బుడబొక్కల భక్తి చేస్తున్నాడు, నామకార్థ భక్తి చేస్తున్నాడు. వాడు బాగున్నాడండి, నేనే ఉపవాసాలుండి కన్నీటి ప్రార్థన చేస్తా, ప్రభు సన్నిధిని మానకుండా వెంబడిస్తా, చేయవలసిన కార్యాలన్నీ చేస్తూ దేవుడికి యథార్థంగా బ్రతుకుతున్నా, వాడు ఏ కార్యాలు చేయట్లా, నామకార్థంగా బ్రతికేవాడు ఓ వర్ధిల్లుతున్నాడండి. వర్ధిల్లనివ్వండి. మీరెప్పుడు బాధపడద్దు. ఆకాశమందు మీకు నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన క్రీస్తు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దా. ఒకప్పుడు లేవి ఒక కుటుంబం వాళ్ళే, ఒక గోత్రం వాళ్ళే. కానీ ఇప్పుడు ఆత్మ సంబంధమైన లేవి ఎవరో తెలుసా? యేసు రక్తములో కడగబడి క్రీస్తు సారూప్యాన్ని పొందుకోవడానికి నిలబడిన ప్రతి ఒక్కరూ లేవీలై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ స్తుతించవచ్చు, పాటలు పాడుతూ స్తుతించవచ్చు, ఆరాధిస్తూ స్తుతించవచ్చు. ఏ భేదం లేదు. మీ నోరులు తెరిచి ఉన్న ఫలానా శక్తి కొలది దేవునికి స్తోత్రాలు చెప్పొచ్చు. ఒకప్పుడు ఆ పాటలు పాడడానికి లేవీలకు మాత్రమే అర్హత. ఇప్పుడు ఈరోజు నువ్వు ఒకప్పుడు ఆయన మాటలు ప్రకటించడానికి లేవీలకు మాత్రమే అర్హత. కానీ ఈరోజు ప్రభు మీ నోటుంచిన మాటలు ప్రకటించడానికి మీరు ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన లేవీలై ఉన్నారు.
దేవుని ఆత్మ కలిగిన లేవీలై ఉన్నారు, దేవుని ప్రత్యక్షత కలిగిన లేవీలై ఉన్నారు. కాబట్టి మీ ఆత్మను కృంగిపోనివ్వకండి, మీ ఆత్మలో దుఃఖం కలగనివ్వకండి. మీ హృదయంలో మత్సరం వస్తే మీ ఆత్మ దుఃఖపడుతుంది, మీ అంతరేంద్రియాలు పాడైపోతాయి, మీ ఎముకలు పాడైపోతాయి, మీ ఆలోచనలు పాడైపోతాయి, మృగం వంటి స్వభావం వస్తుంది, పశుప్రాయం వంటి తెలివి తక్కువతనం వస్తుంది. ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటో తెలుసా? మత్సరము వస్తే మనసు పాడైపోయింది. కనుక మత్సరము ఎప్పటికీ రానియద్దు. మత్సరపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు. భక్తిహీనులు ఉంటారు, మత్సరపడొద్దు. దుర్మార్గులు ఉంటారు, మత్సరపడొద్దు. పాపిష్టోళ్ళు ఉంటారు, మత్సరపడొద్దు. మత్సరము మన హృదయాల్లోకి రావచ్చా రాకూడదా? వస్తే ఏం చేయాలి? ఒకవేళ వచ్చిందానికి ఏం చేయాలి? తీసేసుకొని ప్రభు దగ్గర, అయ్యా మత్సరం వచ్చింది నాయనా, తొలగించిన ఆయన, నేను మత్సరపడ్డానయ్యా, వాళ్ళ మీద అసూయపడ్డాను, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని అసూయపడ్డా, వాళ్ళు పొలం కొన్నారని అసూయపడ్డా, వాళ్ళు బాగా డబ్బు సంపాదించారని అసూయపడ్డా, వాళ్ళు కారు కొన్నారని అసూయపడ్డా, వాళ్ళు బైక్ కొన్నారని అసూయపడ్డా, వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నారని అసూయపడ్డా, వాళ్ళ పిల్లలు చూసి అసూయపడ్డా, వాళ్ళందరూ చూసి అసూయపడ్డా. ఇలాగ ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకుంటే దేవుడి కనికరం మీకు దొరుకుతుంది. ఆసాపు బలహీనుడయ్యాడు, కానీ దేవుని సన్నిధి అతన్ని బలపరిచింది. పరిశుద్ధ స్థలములో ప్రకటన వచ్చింది. పరిశుద్ధ స్థలానికి అసూయతో ఆయాసంతో వెళ్ళాడు, కానీ ఇప్పుడు అంటాడు, అయ్యా నువ్వు నాకున్నావు, నీ సన్నిధిలో నేనున్నా, నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు, నీవు నాకుండక లోకములో ఏది నాకు అక్కర్లేదు. కనుక అసూయ లేకుండా ప్రేమ కలిగి జీవిద్దాం. ప్రేమ 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 చెప్పండి, పూర్తి చేయండి. ఇప్పుడు దాకా వాక్యం విన్నారు. ఎస్, ప్రేమ మత్సరపడదు. అందరూ చెప్పండి, ప్రేమ లోక ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ మీలో ఉంటే ఒకవేళ మత్సరం ఎప్పుడన్నా వచ్చినా దాన్ని వెంటనే బడికి తరిమేస్తారు. చెప్పండి గట్టిగా. ప్రేమ నీలోకి వస్తే మత్సరం రాదు. ఎందుకు తెలుసు? నీకు తెలుసు. బ్రతిమలాడతాం, అయ్యా మారు మనసు పొందండి, అయ్యా బాప్టిజం తీసుకోండి అమ్మా, అయ్యా బాప్టిజం తీసుకోండి అయ్యా, ప్రభు రాబోతున్నాడయ్యా, ప్రభు రాజ్యం రాబోతుంది, పరలోకానికి వెళ్ళబోతున్నాం. మారు మనసు పొందిన వాళ్ళకే పరలోకం, పాపాన్ని విడిచిపెట్టిన వాడికే పరలోకం, యేసే నమ్ముకున్న వాడికే పరలోకం. నమ్ముకోండయ్యా, మారండయ్యా, యేసేలోకి రండయ్యా, నిత్య జీవం ఉందయ్యా, రండి బాబు, రండి 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 అని పిలుస్తుంటే రావట్లేదు. హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. ఒరే మీరు ప్రార్థనలు అంటారా? ఏం సంపాదించారు? ప్రార్థనలు అంటారా? జబ్బు పోగొట్టుకోలేరని హేళన చేస్తూ ఉన్నారు. అయినా ఎందుకు బతిమలాడుతున్నాం తెలుసా? దేవుని యొక్క ప్రేమను బట్టే, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను బట్టే. మత్సరమే హృదయంలో ఉంటుకుంటే, వాళ్ళని చూసి మత్సరం గుండెల్లో పెట్టుకుంటే నా దుఃఖము దేవుడికి ఆనందదాయకం కాదు. కానీ ఇప్పుడు ఆసాపులో ఉన్న మత్సరము నాలో లేదు. కాబట్టి నేనేమంటాను తెలుసా? భక్తిహీనులు చూసినప్పుడు, దుర్మార్గులు చూసినప్పుడు, మోసగాళ్ళను చూసినప్పుడు, నాశనమునకు జోగిన వారిని చూసినప్పుడు, అయ్యో ప్రభువా వారిని తప్పించవా, వారిని రక్షించవా. అబ్రహాము లాంటి మనసు కలిగి ఆ పట్టణంలో 50 మంది ఉంటే రక్షిస్తావయ్యా, ఆ పట్టణంలో 40 మంది ఉంటే రక్షిస్తావా. ఇలా దేవుని సన్నిధిలో బ్రతిమలాడగలిగే స్వభావం ఉంటుంది. ఎప్పుడంటే మత్సరము లేనప్పుడు. మత్సరం ఉంటే వాడు అలాగే సావాలండి, వాడు సావాలి, వాడు పోవాలి, నాకంటే ఎక్కువైపోయాడు, వాడు పోవాలి అని అంటాం. కానీ దేవుని ప్రేమ నీలో ఉంటే వాడు ఎంత వర్ధిల్లినా, వరే ఇదంతా నాశనానికే రా, నేను సంపాదించింది నేను పట్టుకెళ్ళి, నువ్వు పట్టుకెళ్ళావు, కానీ నీకు నరకం ఉంది, ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడాలి. అయ్యో ప్రభువా వారు ఎవ్వళ్ళు కూడా నరకానికి వెళ్ళకూడదు. ఒకవేళ వినలేదనుకోండి, ఒకటే మాట, ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి హఠాత్తుగా మరణంలోకి వెళ్ళిపోతాడంట. ఎక్కడికి వెళ్తాడు? దేవుడు అందుకే ప్రేమిస్తున్నాడండి. ఈరోజు కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను నింపుతున్నాడు. ఆయన పగ నింపలా. శిష్యులారా, మీరు పగ పెట్టుకొని
నన్ను ఎవడెవడు అప్పగించాడు వాడిని చంపేయమని చెప్పలా, చెప్పాడా? ఆ బోధ చేశాడు ఆయన. తిరిగి వేసిన తర్వాత ఇదిగో పలానా వాడు నా మీద పగబెట్టుకున్నాడు, పలానా వాడు నన్ను అప్పగించాడు, యోధా అనేవాడు నన్ను అప్పగించాడు, పలానా వాడు అనేమని చెప్పాడా? ఏం చెప్పలా. వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను కుమ్మరించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను హృదయంలో కుమ్మరిస్తే జరిగిన కార్యం ఏంటో తెలుసా? వారు నశించిపోతున్న ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ధనం లేదు, వాళ్ళకి సుఖ సౌఖ్యాలు లేవు, అయినా మత్సరం ఎక్కడ బల్లా. పౌలు గారు అంటాడు, ఇదిగో నాకు చాలా ఆస్తి ఉంది. నిజంగానే ఆస్తిపరుడు పౌలు గారు అంటాడు, అయ్యా నువ్వు నాకున్నావు, ఇదంతా నాకు దేంతో సమానం అంట? పెంటతో సమానం. నిజ క్రైస్తవుడు ఎప్పుడేమనుకుంటాడు తెలుసా? ఎంత సంపాదించినా, ఎంత వర్ధిలినా, కొద్దిగానే వర్ధిల్లుతాడు, ఎందుకంటే యథార్థంగా ఉంటాడు కాబట్టి స్లోగానే వర్ధిల్లుతాడు. ఏమనుకుంటాడు తెలుసా? దేవా ఇదంతా నువ్వు ఇచ్చిందే, ఎంత నాకున్నా నీ సన్నిధి నాకు చాలు. దావీదు ఏమంటాడు తెలుసా? ప్రభా ఈ సింహాసనం మీద కూర్చుంటే ప్రతోడు వచ్చి సమస్యలు చెప్తున్నాడు, ఆ సమస్యలు ఈ సమస్యలు, శత్రు సమస్యలు, ఆ సమస్యలు ఈ సమస్యలు చెప్తున్నాడు. నాకు ఈ సింహాసనం మీద ఉండడం కంటే నీ మందిర ద్వారం దగ్గర ఉండడం నాకు ఇష్టం. గట్టిగా స్తోత్రం చెప్తారా? నీ సన్నిధానంలో గడపడం నాకు ఇష్టం, నీ పరిశుద్ధ ఆలయం తట్టు చూడడం నాకు ఇష్టం. ఏనండి, సింహాసనం మీద ఉండడం కంటే దేవుని మందిరంలో ఉండడం భాగ్యమా? ఎస్, భాగ్యమే. మీకు తెలియట్లా, మీరు మీ ఇంటికాడ కూర్చోవడం కంటే దేవుని మందిరంలో కూర్చుండడం ఆశీర్వాదం. దేవుని మందిరంలో సమృద్ధి ఉంటుంది, దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షతలు ఉంటాయి, దేవుని మందిరంలో దేవుని వాగ్దానాలు కలుగుతాయి, దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధి వస్తుంది, దేవుని మందిరంలో సరి చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం దేవుని మందిరం. దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన ఆసాపు జీవితం మారిపోయింది. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడంట, ఆయాసంతో వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఎలాగైపోయాడు తెలుసా? ఆనందంతో మారిపోయాడు. గట్టిగా స్తుతిస్తారా? చెప్పాలి గట్టిగా. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటే బాప్తిసం పొందండి, రక్షణ పొందిన వాళ్ళు ఉంటే రక్షణ పొందండి. పరిశుద్ధాత్మ లేకపోతే మీలో ప్రేమ ఉండదు, ప్రేమ లేకపోతే మత్సరం ఎప్పుడైనా రావచ్చు. మత్సరం వచ్చిందంటే భేదాభిప్రాయాలు వస్తాయి, మత్సరం వచ్చిందంటే విభేదాలు కలుగుతాయి, మత్సరం వచ్చిందంటే కుళ్ళిపోతుంది, ఎముకలు కుళ్ళిపోతాయి, మత్సరం వచ్చిందంటే తెలివి తక్కువతనం వస్తుంది, మత్సరం వచ్చిందంటే మృగతనం వస్తుంది. కాబట్టి ఇవన్నీ పోవాలంటే సాధ్యము ప్రేమతోనే. అది పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడే యేసుక్రీస్తు వారి ప్రేమతో మాత్రమే సాధ్యం. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ఆ ప్రేమ చేత నింపబడి క్రొత్త నిబంధన లేవీల యాజక సమూహమై దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ఆయన ఆలోచన చేత నడిపించి మనలను ఆయన ఉండు స్థలమునకు కొనిపోవునుగాక. దేవుడి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయములో ఫలింపచేయునుగాక.